హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. హారర్ సినిమాలు అంటే కేవలం దయ్యాలు కనిపించడం, జంప్ స్కేర్స్ ఇవ్వడం మాత్రమే కాదు. ఒక బిల్డింగ్ లో అడుగు పెట్టిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది తెలుసుకునే కొద్దీ మనకే భయం పెరుగుతూ ఉంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ ఉంటుంది. అలాంటి ఒక కొరియన్ హారర్ మూవీనే గోస్ట్ మ్యాన్షన్. ఒక హాంటెడ్ అపార్ట్మెంట్, అందులో జరిగిన 5 వింత కథలు, వాటి వెనుకున్న అసలు మిస్టరీ ఏంటి అనేదే ఈ సినిమా. మరి ఈ సినిమా నిజంగా భయపెడుతుందా లేక రొటీన్ హారర్ మూవీలా అనిపిస్తుందా? మన రివ్యూలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేసుకోండి. ముందుగా ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే, గోస్ట్ మ్యాన్షన్ ఒక డీసెంట్ హారర్ ఆంథాలజీ మూవీ. ఈ సినిమాలో పెద్దగా యాక్షన్ ఉండదు, భారీ విఎఫ్ఎక్స్ ఉండవు. సినిమా ఎక్కువగా అట్మాస్ఫియర్, సౌండ్ డిజైన్స్, క్రీపీ సిచ్యువేషన్, సడన్ స్కేర్స్ మీద డిపెండ్ అవుతుంది. నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఒకే కథను మొదటి నుంచి చివరి వరకు చెప్పకుండా ఆ అపార్ట్మెంట్ లో గతంలో జరిగిన వేర్వేరు ఇన్సిడెంట్స్ ని స్టోరీలా చూపించడం. ఈ మూవీ రీసెంట్ గా వచ్చిన గోస్ట్ ట్రైన్ మూవీలా ఉంటుంది. ఒకవేళ ఆ మూవీ మీరు చూడకపోయింటే ఆ మూవీ రివ్యూ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంది, ఓ లుక్ వేసేయండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఒక్కో స్టోరీకి ఒక్కో టైప్ ఆఫ్ హారర్ ఉంటుంది. ఎక్కడో పిల్లల గోస్ట్, ఇంకెక్కడో స్ట్రేంజర్ బిహేవియర్, మోల్డ్ లాంటి డిస్టర్బింగ్ ఎలిమెంట్స్. ఇలాంటి హారర్ వెరైటీ బాగానే ఉంటుంది. కాకపోతే కొన్ని జంప్ స్కేర్స్ ముందే ఊహించగలిగేలా ఉంటాయి. అలాగే స్టోరీస్ అన్ని ఒకదాంతో ఒకటి స్ట్రాంగ్లీ కనెక్ట్ అవ్వకపోవడం కొంచెం మైనస్ అనిపిస్తుంది. అయితే అట్మాస్ఫియర్ మాత్రం చాలా క్రీపీగా ఉంటుంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే హారర్ వైలెన్స్, డిస్టర్బింగ్ విజువల్స్, స్కేరీ సిచ్యువేషన్స్, అడల్ట్ రెఫరెన్స్ ఉంటుంది. సో ఒంటరిగా లేదా ఫ్రెండ్స్ తో చూడడం బెటర్. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, కథలో మనకి జీవు అనే వెబ్టూన్ రైటర్ కనిపిస్తాడు. అతని మొదటి వెబ్టూన్ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తన నెక్స్ట్ స్టోరీ కోసం కొత్తగా ఏదైనా ఇంట్రెస్టింగ్ మెటీరియల్ కావాలని చూస్తుంటాడు. అలా అతను గ్వాంగ్లింగ్ మెన్షన్ అనే పాత అపార్ట్మెంట్ బిల్డింగ్ గురించి తెలుసుకుంటాడు. ఆ బిల్డింగ్ లో చాలా మంది స్ట్రేంజ్ సర్కమ్టెన్స్ లో కనిపించకుండా పోయారనే రూమర్స్ ఉంటాయి. దాంతో జీవు అక్కడి కేర్ టేకర్ ని కలుస్తాడు. అక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ కేర్ టేకర్ ఆ బిల్డింగ్ లో గతంలో జరిగిన కొన్ని డిస్టర్బింగ్ ఇన్సిడెంట్స్ గురించి జీవుకి చెప్పడం మొదలు పెడతాడు. మొత్తం సినిమాలో బేసికల్లీ 5 వేర్వేరు గోస్ట్ స్టోరీస్ ఉంటాయి. ఒక కథలో అపార్ట్మెంట్ లో వినిపించే పిల్లల శబ్దాలు, మరో కథలో ఇంట్లో జరిగే అన్ఎక్స్ప్లెయినెడ్ ఇన్సిడెంట్స్, ఇంకో కథలో ఒక ఉమెన్ కి ఎదురయ్యే డిస్టర్బింగ్ పారానార్మల్ సిచ్యువేషన్స్, అలాగే బిల్డింగ్ లో కనిపించే స్ట్రేంజ్ మోల్డ్, క్రీపీ ఫిగర్స్, అన్ఎక్స్ప్లెయిన్డ్ డిస్టర్బెన్సెస్. ఇలా ఒక్కో స్టోరీలో ఒక్కో రకమైన హారర్ ఎలిమెంట్ ఉంటుంది. మొదట్లో ఇవన్నీ సెపరేట్ స్టోరీలా కనిపించిన బిల్డింగ్ కి ఏదో డార్క్ హిస్టరీ ఉందనే ఫీలింగ్ మాత్రం సినిమాలో కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ స్పాయిలర్ ఇవ్వకుండా చెప్తే, చివర్లో బిల్డింగ్ వెనుకున్న మిస్టరీ గురించి కొంత క్యూరియాసిటీ పెరుగుతుంది. అయితే ప్రతి స్టోరీకి పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా కొన్ని విషయాలు మన ఇమాజినేషన్ కి వదిలేయడం ఈ సినిమా స్టైల్ అన్నమాట. ఇక ఈ మూవీలోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, ముందుగా ప్లస్ పాయింట్. సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే అట్మాస్ఫియర్. పాత అపార్ట్మెంట్ బిల్డింగ్, డార్క్ కారిడార్స్, ఎంటీ రూమ్, సీసీటీవీ షాట్స్, స్టోరేజ్ సౌండ్స్, ఇవన్నీ కలిపి మంచి క్రీపీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాయి. ఇక సెకండ్ ప్లస్ ఏంటంటే డిఫరెంట్ హారర్ స్టోరీస్. ఒకే రకమైన గోస్ట్ స్టోరీ కాకుండా 5 స్టోరీస్ ఉండడం వల్ల సినిమా బోరింగ్ గా అనిపించకుండా ఉంటుంది. ఇక థర్డ్ ప్లస్ ఏంటంటే సౌండ్ డిజైన్. చాలా సీన్స్ లో యాక్చువల్ గోస్ట్ కంటే ముందుగా సౌండ్స్ మనల్ని అలర్ట్ చేస్తుంది. ఏదో సౌండ్ వస్తుంది, మనం ఏం జరుగుతుందో అని చూస్తుంటాం. ఆ తర్వాత సడన్ గా ఏదైనా కనిపిస్తుంది. ఈ ప్రెజెంటేషన్ బాగుంది. ఇక ఇంకో ప్లస్ ఏంటంటే యాక్టింగ్. మెయిన్ యాక్టర్స్ తో పాటు ప్రతి ఇండివిజువల్ స్టోరీలో కనిపించే సపోర్టింగ్ యాక్టర్స్ కూడా చాలా బాగా నటించారనే చెప్పాలి. ఇక ఐదో ప్లస్ ఏంటంటే ప్రాక్టికల్ హారర్. అన్ని CGI మీద డిపెండ్ కాకుండా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్, మేకప్, లైటింగ్, సెట్ డిజైన్స్ ఉపయోగించడం వల్ల కొన్ని హారర్ మూమెంట్స్ నేచురల్ గా అనిపిస్తాయి. ఇక మైనస్ పాయింట్. ఫస్ట్ మైనస్ ఏంటంటే ప్రెడిక్టబుల్ జంప్ స్కేర్. కొన్ని సీన్స్ నెక్స్ట్ ఏమవుతుందో ముందే గెస్ చేయగలిగేలా ఉంటుంది. క్యారెక్టర్స్ ఏదైనా చూస్తాడు, కెమెరా యాంగిల్ మారుతుంది, తర్వాత మనకి ఏదో కనిపిస్తుంది. ఈ ప్యాటర్న్ కొన్నిసార్లు రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక సెకండ్ మైనస్ ఏంటంటే స్టోరీస్ స్ట్రాంగ్లీ కనెక్ట్ అవ్వవు. ఇది నాకు కొంచెం డిసప్పాయింట్ గా అనిపించింది. ప్రతి స్టోరీ ఇండివిజువల్ గా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది, కానీ మొత్తం బిల్డింగ్ మిస్టరీతో వాటికి ఇంకా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటే ఈ సినిమా ఇంకాస్త బెటర్ గా ఉండేది అనిపించింది. ఇక థర్డ్ మైనస్ ఏంటంటే క్యారెక్టర్స్ డెవలప్మెంట్ తక్కువ. ప్రతి కథలో క్యారెక్టర్స్ ఎక్కువసేపు ఉండరు కాబట్టి వాళ్ళతో ఎమోషనల్ కనెక్ట్ పెద్దగా ఏర్పడదు. అందువల్ల ఏదైనా క్యారెక్టర్ కి ప్రమాదం వచ్చినప్పుడు మనం ఎక్కువగా ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వం. ఇక ఫోర్త్ మైనస్ ఏంటంటే క్లైమాక్స్ వరకు ఈ మూవీ మంచి క్యూరియాసిటీ మెయింటైన్ చేస్తుంది, కానీ అన్ని మిస్టరీస్ చాలా సాటిస్ఫైయింగ్ ఎక్స్ప్లెనేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం అండర్వెల్మింగ్ గా అనిపిస్తుంది. ఇక ఈ మూవీ గురించి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, గోస్ట్ మ్యాన్షన్ ఒక పర్ఫెక్ట్ హారర్ మూవీ అయితే కాదు, కానీ డీసెంట్ కొరియన్ హారర్ ఆంథాలజీ మూవీ. మీకు అట్మాస్ఫియరిక్ హారర్, హాంటెడ్ అపార్ట్మెంట్ స్టోరీస్, క్రీపీ గోస్ట్, జంప్ స్కేర్స్ ఇలాంటి మూవీస్ ఇష్టం అయితే ఈ సినిమా ఒకసారి ట్రై చేయండి. ఈ సినిమా చాలా బ్రూటల్ గోర్ కోసం చూస్తున్న వాళ్ళకి మాత్రం కాదు, కానీ స్లోగా టెన్షన్ బిల్డ్ అవుతూ ఒక హాంటెడ్ బిల్డింగ్ లో ఒక్కో కథ బయటకు వస్తూ ఉండడం మీకు నచ్చితే గోస్ట్ మ్యాన్షన్ డెఫినెట్లీ వర్త్ ట్రైయింగ్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 out of 5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసి, మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.